మనం గౌరవించాలి. అది మనల్ని మన ప్రజాప్రభుత్వాన్ని గౌరవించినట్టు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రాన్ని చేయాలనేది ఆయన ఉద్దేశం. నిన్న మీరు అందరూ చదువుకోండి, నేను చెప్పేది కాదు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వం నుంచి 2014వ సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఆశయం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్ అని పెట్టడం. దానిలో స్వచ్ఛాంధ్ర కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం. దాని నిమిత్తం కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల యొక్క మిషనరీ అంతా కూడా 14-19 వరకు కూడా పురపాలక సంఘాలకి, మరి ఉత్తమ పంచాయతీలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ విధంగా మీ ప్రతి పంచాయతీని, రాజకీయ నాయకులు కూడా మనం ప్రతి సర్పంచ్ కానీ, మెంబర్ కానీ, ఎండిఓలు కానీ, ఎంపీపీ కానీ, లేకపోతే మండల ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా చట్టానికి లోబడి మనం పనిచేయాలి. నాతో సహా ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఇది ఒక మంచి ప్రోగ్రాము. తడి చెత్తని పొడి చెత్తని విడదీయండి. ప్లాస్టిక్ని ఎక్కడ కూడా కంపోస్ట్ యార్డ్కి పంపించకండి. ప్లాస్టిక్ ఉంటే అది కలెక్షన్ చేసే వాళ్ళతో మాట్లాడి, ఎండిఓలు మాట్లాడి, కమిషనర్ సలహా తీసుకోండి. ఎవరైతే ప్లాస్టిక్ కొని వ్యక్తులు మన దగ్గర ఉన్నారో వాళ్ళు ఒక ట్రాక్టర్ లోడ్ మీరు ఇస్తే తీసుకెళ్ళిపోతారు, ఎంత కొంత డబ్బులు ఇచ్చి. కాబట్టి అలాంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. దీనికి మీరందరూ ముందుగా సహకరించాలి. ఎక్కడైతే కంపోస్ట్ యార్డ్ లేవో అక్కడ ప్రభుత్వ భూమి ఎవరైనా ఆక్రమించి ఉంటే ఆ విలేజ్లో ఉన్న భూమిని ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ కంట్రోల్లోకి వస్తుంది. దాన్ని కంపోస్ట్ యార్డ్గా మార్చే అవకాశం అధికారులకు ఇచ్చారు.